అత్త కోడల గురించి మీరు ఒక సాంగ్ వాడారు, చాలా బాగుంది. ఇప్పుడు మా కోసం ఒక 2 లైన్స్. కట్నాన్ని ఏరజూపి మాకు కంపను కట్టారు, ముల్లా కంపను కట్టారు. కట్నాన్ని కాజేసి పైగా నన్నే తిడతారు, రోజు కాల్చుకు తింటారు. తాకడ తాకడ దక్క జుమ్ తాకడ తాకడ దక్క జుమ్ నీకో దండమే హత్తమ్మ. తాకడ తాకడ దక్క జుమ్ తాకడ తాకడ దక్క జుమ్ నోరు మూసుకోవే కొడలా. పెట్టే పోతలు ఏం పెట్టారే, చీకిపోయినా చిర పెట్టారే. నీ వాళ్ళే పెద్ద నసగాలే, సాఫ్ట్వేరు జాబ్ అన్నారే, చెవటను ఇచ్చి చేసేసారే. జీవితమే బలి చేసారే, బంధువులంతా పోగేసి చప్పటి మెతుకులు పెట్టారే. రాబందులాగా మేసేసి మళ్ళీ మమ్మల్ని అంటారే. పైసా విలువ లేని జన్మ, పౌరుషంలో తక్కువ లేదే. కట్నాన్ని ఎరజూపి మాకు కంపను కట్టారు, ముల్లా కంపను కట్టారు. చాలా బాగుంది. ఇప్పుడు రియల్ సాంగ్ మర్చిపోయి పేరడి సాంగ్ వస్తుందేమో అందరి నోట్ల నుంచి. అసలు ఈ అత్తా కోడళ్ళ గురించి, కట్నాల గురించి ఎందుకు రాయాలనుకున్నారు? నేను రాలేదు, ఇది నార్మల్గా ఆహా షో ఒకటి మధ్యలో జరిగింది కదా, దాంట్లో పేరడి సాంగ్ అన్నట్టు. ఓకే, అది మీరు పాడేశారు. స్కూల్లో యాక్టింగ్ చేసినాం మా అక్క నేను దీనికి, అట్లా అట్లా నోటెడ్ అయింది. అదే నార్మల్ సాంగ్సే మనకు గుర్తుండవు, పేరడి సాంగ్స్ మీరు ఇంత బాగా పాడుతున్నారు. ఓకే, ఇప్పుడు మీకు ఇంతమంది సింగర్స్ని చూస్తున్నారు కదా, సో ఎవరిష్టం మీకు? మంగ్లీ అక్క. మంగ్లీ అక్క. మీకు? మధుప్రియ అక్క. మధుప్రియ. ఎందుకు? అంటే నేను ఉన్నది చెప్తా, నార్మల్గా నా వాయిస్ బయటకు వచ్చిన తర్వాత నార్మల్గా నాకు నిజామాబాద్ మొత్తం పేరు పెట్టింది ఏంటంటే జూనియర్ మంగ్లీ అని. వాయిస్ మంగ్లీలా ఉంటుంది మంగ్లీలా ఉంటుంది అని చెప్పి నేను కూడా అనుకోలే, బయట చెప్పిర్రు. ఇక అప్పటి నుంచి లైక్ అయిపోయింది అక్క, ఎడిక్ట్ అయిపోయింది అక్కకు. అక్క సాంగ్స్ నాన్నకు కూడా బాగా ఇష్టం అక్క. ఇప్పుడు మంగ్లీ అక్క ఇష్టం అన్నారు కదా, మంగ్లీ అక్క సాంగ్ ఏదైనా, లేకపోతే మంగ్లీ అక్క పాడిన సాంగ్స్లలో మీకు ఏదైనా నచ్చిన సాంగ్? మంగ్లీ అక్క వాడిన సాంగ్స్లో నాకు మూవీలో వాడింది విమానం మూవీ సాంగ్ ఏదో వాడింది, ఆ సాంగ్ బాగా ఇష్టం నాకు, పాడతా. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. చరితలు ఎన్నడు చూడని మమతల గూడే నీదిలో, సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించేది లేదురో. రెలా రేల రెలా రేల నీదే నింగి నేల, రెలా రేల రెలా రేల నీదే నింగి నేల. సూపర్, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మిమ్మల్ని చాలామంది ఏదైనా అవకాశం ఇస్తా అని పిలిచి ఇవ్వకుండా ఏదైనా చీట్ చేయడం లాంటిది ఏమైనా జరిగిందా మీకు? జరిగింది అంటే చీట్ చేయడం అని కాదు, నార్మల్గా సాంగ్ పాడిస్తా అని చెప్పేసి పాడియాలి అంతే, వేరే వాళ్ళతో పాడించు. వేరే వాళ్ళతో. ఓకే, అలా ఒకటేసారి జరిగిందా, లేకపోతే ఏమైనా రిపీట్ జరిగిందా? ఒకటేసారి.